ఇండస్ట్రీలో నటీనటుల మధ్య పోటీ ఎప్పుడూ ఉండేదే. అయితే కొత్తగా వచ్చే హీరోయిన్స్ ఎదుగుతున్నారంటే కొందరు బడా స్టార్స్ అస్సలు తట్టుకోలేరు. హీరో కార్తీక్ ఆర్యన్ విషయంలో ఇదే జరిగిందంటున్నాడు సింగర్ అమాల్ మాలిక్. బాలీవుడ్ లోని చీకటి కోణం గురించి సింగర్ అమాల్ మాలిక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉంటాయో జనాలకు అర్థమవుతోంది. ఇక్కడ చీకట్లోనే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. సుశాంత్ సింగ్ రాజ్పూత్ దాన్ని ఎదిరించలేకపోయాడు. అతనిది ఆత్మహత్య అని కొందరు, హత్య అని మరికొందరు అంటుంటారు. ఏదేమైనా అతడు మన మధ్య లేడనేది నిజం. ఈ పరిశ్రమ వారి మనసును, మెదడును దెబ్బతీస్తుంది, ఆత్మస్థైర్యాన్ని కోల్పోయేలా చేస్తుంది. సినిమా ఇండస్ట్రీ అనేదే ఒక మాయా ప్రపంచం. ఈ విషయం జనాలకు అర్థమయ్యాక బాలీవుడ్ పై వారి అభిప్రాయమే మారిపోయింది. వీళ్ళు చెడ్డవాళ్ళు, ఊరికే వదిలిపెట్టకూడదు అని జనాల్లో కోపం కట్టలు తెంచుకుంది. సుశాంత్ సింగ్ రాజ్పూత్ మరణంతో సెలబ్రిటీలను, వారి సినిమాలను ప్రజలు దూరం పెట్టారు. ఈ పతనాన్ని చూసేందుకు వారు నిజంగానే అర్హులు. ఒక మంచి మనిషి సుశాంత్ సింగ్ మన మధ్య లేకుండా పోయాడు. కార్తీక్ ఆర్యన్ ను కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో తొక్కడానికి ప్రయత్నించారు. కానీ అతడు చిరునవ్వుతోనే ఆ సమస్యలను జయించాడు. అతడికి పేరెంట్స్ సపోర్ట్ ఉంది. ఇండస్ట్రీకి కొత్తవాడైనా తన స్వయం కృషితో ఎదిగాడు. కార్తీక్ ను ఇండస్ట్రీ నుంచి బయటకు పంపించేందుకు దాదాపు 100 మంది ప్రయత్నిస్తున్నారు. అందులో పెద్ద హీరోలు, నిర్మాతలు ఎందరో ఉన్నారని చెప్పుకొచ్చాడు. ప్యార్ కా పంచనామా సినిమాతో బాలీవుడ్ లో హీరోగా కెరీర్ మొదలు పెట్టాడు కార్తీక్ ఆర్యన్. ప్యార్ కా పంచనామా 2, లూకా చుప్పి, లవ్ ఆజ్కల్, ధమాకా, భూల్ భూలయ్యా 2, భూల్ భూలయ్యా 3, ఫ్రెడ్డి, షహజాదా, అలా వైకుంఠపురంలో సినిమాకి రీమేక్ షహజాదా, ఇక సత్య ప్రేమ్ కి కథ వంటి చిత్రాల్లో నటించాడు ఆర్యన్. ఏది ఏమైనా చాలా మంది ప్రముఖులు, అలాగే సినీ ఫీల్డ్ అనే కాదు ఏ ఫీల్డ్ అయినా సరే ఇలాంటి అనారోగ్యకర వాతావరణం మంచిది కాదంటున్నారు. మరి అది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. పేరుకే అగ్ర హీరోలు, నిర్మాతలు అంటారు. కానీ కొంతమంది వాళ్ళు అనుసరించే దాంట్లో మాత్రం మాటల్లో చెప్పింది మాత్రం చేయరని పలువురు అభిప్రాయపడుతున్నారు.